Nissan Magnite, the brand new Nissan Magnite సూపర్ కార్ మేము తీసుకొని ఇప్పుడు 3.5 years అవుతుంది. దీన్ని తుక్కు కొడతాము, అంటే తుక్కు ఏం కొట్టాము, ముగ్గురం నడిపిస్తాము. 3.5 years అయింది. దీన్ని రివ్యూ చేద్దామని చేస్తున్నా. చూడండి ఎట్లుందో, కింగ్ పెద్ద ఉంటుంది బండి, బయలు ఉంటుంది, పెద్ద ఉంటుంది, సూపర్ ఉంటుంది. టైర్లు కూడా పెద్ద తిరగలే, ఒక 20,000 తిరిగింది అనుకుంటా, మేబీ అంతే, ఇంచుమించు 20,000 తిరిగింది అనుకుంటా. బాగానే నడిపిస్తాము, ఎంత ఎక్కువసేపు పార్కింగ్లోనే ఉంటుంది, కానీ సూపర్ కార్. మైలేజ్ కూడా ఒక 18-16, సిటీలో అయితే 15 అట్లేదు. చూడండి సూపర్. ఎప్పుడు లెదర్ సీట్లు వేయించుకున్నాము, కీ లోపల ఉంది, తీసుకొస్తా. అప్పుడు లెదర్ సీట్లు వేయించుకున్నాము, అందుకే మీకు బ్రాండ్ ఉంటాయి. కొంచెం ఇదే మమ్మల్ని కొంచెం ఈ కీనే ఒకటి సతాయిస్తుంది. ఇంకైతే ఎంత మించి ఇంకా ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ఒకసారి సర్వీసింగ్కి ఇచ్చినాం అంతే, 10,000 20,000కి ఇవ్వమన్నారు. కానీ రఫ్ అండ్ టఫ్ మంచిగా వాడుకోవచ్చు. సూపర్ మైలేజ్, బండి పరంగా అయితే సూపర్, చాలా పెద్దగా కనిపిస్తుంది. మనకు రీజనబుల్ ప్రైస్లో మంచి ఫీచర్స్తో ఉంది ఇది. దీంట్లో ఆల్రెడీ ఇది మాకు తెలిసి బేసిక్ మోడల్లో కూడా మనకు మంచి ఫీచర్స్ ఉంది దీంట్లో. మా వాళ్ళు చూడండి, దాన్ని కొబ్బరి నూనె పెట్టి కారు ఇజ్జత్ తీసేస్తారు. పైన ఎండకు కొబ్బరి నూనె కరగాలని ఎండబెట్టారు చూడండి, మా తెలివి కల్లోళ్ళు కారు బండి ఇజ్జత్ తీసేస్తారు. కానీ ఓవరాల్గా చెప్పాలంటే సూపర్ కారు, ఫెంటాస్టిక్ కారు. కలర్ కూడా మనకు బేసిక్లో ఈ కలర్ ఇచ్చారు, చాలా గ్రేట్ అనమాట. మంచిగా ఉంటుంది. చూద్దాం. ఇవి మనకు టైల్ లైట్స్, ఇవి మిర్రర్స్ మనకు, ఇవి మనకు టైల్ లైట్స్ బాగుంటాయి. ఇక్కడ మంచిగా ఇదంతా దుమ్ము అంతా ఊర్లో తిరిగాం కాబట్టి అంత దుమ్ము అయింది. మ్యాగ్నెట్ అనేది ఎంత బాగుంటుందో పేరు, సూపర్ ఉంటుంది. ఇట్లా చూస్తే సైడ్ నుంచి చూస్తే సూపర్ అనిపిస్తుంది బండి. పెద్ద బండి అనిపిస్తుంది, యాక్చువల్లీ పెద్దగా ఉంటుంది. మారుతితో కంపేర్ చేస్తే కూడా బాగుంటుంది. ఇది ఏంటంటే బాడీ సూపర్ ఉంటుంది, టాటా లాగానే బాడీ స్ట్రాంగ్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది బాడీ, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మనకు సుజుకిలా కాకుండా చాలామంది రీసేల్ అదని చూస్తారు. మనం కొనుక్కున్నది తిరగడానికి సేఫ్టీకి చూసుకోవాలి. రీసేల్ ఏముంది, ఇదన్నమాట మిర్రర్స్ ఇట్లా ఉంటుంది. మొత్తం ఓవరాల్గా చూస్తే బండి మాత్రం సూపర్. 3.5 years అవుతుంది. టైర్లు కూడా పెద్దగా అయితే ఏం అరగలే, చూడండి మంచిగానే ఉన్నాయి. మేము ఇద్దరు తిరిగాం కాబట్టి. లోపల పోదాం. చూడండి సీట్లు చూడండి, మేము షోరూంలో మంచి సీట్లు వేయించుకున్నాం, ఒక 10,000 పెట్టి. మామూలు వేస్తా అన్నారు 3-4 వేలల్లో, కానీ వద్దని చెప్పి మంచిగా వేయించుకున్నాం కాబట్టి మనకి ఇప్పటికి లైఫ్ ఇంకా ఉంది. దీని లైఫ్ చూడండి ఎంత బాగుందో. చూడండి స్టీరింగ్ చూసుకోండి, సూపర్ ఉంటుంది. డాష్ బోర్డు, మనం ఇక్కడ లోపల కూర్చుందాం, చూసుకోవచ్చు. ఇది ఒక మన హనుమాన్, ఇది మన గణేష్. డాష్ బోర్డ్ పైన అట్రాక్షన్ కోసం మనము బయలుదేరే ముందు కూడా దండం పెట్టుకొని బయలుదేరవచ్చు. మేము ఇది పెట్టించుకున్నాము స్క్రీన్, తర్వాత ఒక 20,000 పెట్టి. దీంట్లో మనం బ్యాక్ సైడ్ రివర్స్ గేర్ వేసినప్పుడు మనకి ఇలా డిస్ప్లే కూడా అవుతుంది, చూపిస్తా. ఇది ఓవరాల్గా అయితే ఇది చూడండి. తింటాం, అందులో ఇంకా క్లీన్ చేయలేదు దీన్ని, అందుకే ఇట్లుంది. లేకపోతే సూపర్. ఇవన్నీ ఇంకా ఏసీ మన ఆన్ ఆఫ్ మనకు అవన్నీ చూడండి. ఏసీ విండోస్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చిండో, ఎంత డిజైన్ ఎంత బాగుంది కదా. చూడండి మనకు స్టీరింగ్ కూడా
స్టీరింగ్ కూడా చూడండి ఎంత బాగుందో, మనకు సూపర్ ఉంటుంది, మంచి ఫీల్ ఉంటుంది. దీనికి అడ్జస్ట్మెంట్ కూడా ఉంది, మనకు కిందికి అనుకోవచ్చు, మనకు పైకి అనుకోవచ్చు, కిందికి అనుకోవచ్చు, ఇట్లా కిందికి పైకి అనుకోవచ్చు మనం. చాలా బాగుంటుంది. ఇది ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంది, ఇది ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది స్టీరింగ్. సూపర్ ఉంటుంది, స్టీరింగ్ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా కార్కి అయితే 5 రేటింగ్ 100% ఇవ్వచ్చు. నా ఎక్స్పీరియన్స్లో అయితే చాలా బాగుంది, సూపర్ ఉంది కారు. ఇది డిస్ప్లే అనమాట, మనకు ఇలా వీడియో కూడా ప్లే అవుతుంది. కెమెరా కూడా మనం బ్యాగ్ వేసినప్పుడు చూడండి, మనకు ఆటోమేటిక్గా బ్యాక్ అనేది కనిపిస్తుంది కదా. నేను కారు కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు, జస్ట్ బ్రేక్ వేసిన అంతే. సారీ నేను జస్ట్ గేర్ వేసిన అంతే. గేర్ వేసిన, ఇప్పుడు చూడండి గేర్ తీసేస్తా, పోయింది. చూడండి గేర్ వేయడం కూడా సింపుల్, ఇది పైకి ప్రెస్ చేయడం, ఫస్ట్ గేర్ వేయడమే ఆటోమేటిక్. చూడండి అట్లా వచ్చేసిందో ఇదనమాట. చాలా బాగుంది, ఈ డిస్ప్లే కూడా చాలా బాగుంది. మేము ఇది అక్కడ మినిస్టర్ రోడ్లో, హైదరాబాద్లో మినిస్టర్ రోడ్లో వేయించుకున్నాము. షోరూమ్ నుంచి చేస్తే ఎక్కువ అడిగినారు కాబట్టి మేము అక్కడే బయటనే వేయించుకున్నాము. ఇది చెప్పిన కదా, ఇది విండోస్ లాక్. ఇది మనం ఇది ఈ బటన్ వస్తే ఇక్కడ లాక్ అయితే చూడండి, ఇక్కడ లాక్ అయితే చూడండి, విండోస్ లాక్ కూడా వచ్చింది చూసారా. అప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న మన పవర్ విండోస్ అనేది వర్క్ అవ్వదు అనమాట, మన దగ్గరే ఉంటాయి కంట్రోల్స్ అప్పుడు. అది సంగతి. ఇది ఓవరాల్గా ఇది అనమాట మన మీటర్, డిజిటల్ మీటర్. ఇది ఎన్ని కిలోమీటర్స్? 20,802 కిలోమీటర్స్ ఇప్పటివరకు మేము ట్రావెల్ చేసినాము. ఇప్పటికి కూడా కార్లో అయితే ఎటువంటి అవి ప్రాబ్లమ్స్ అయితే లేవు. కాకపోతే 20,000 మేము 3.5 ఇయర్లో 20,000 తిరిగినామంటే ఎక్కువ తిరగము, కాకపోతే బాగుంది. లాంగ్ డ్రైవ్లు కూడా చేసినాము, బాగుంది కార్ అయితే. ఎక్కడ కూడా నేనైతే ప్రమోషన్ చేయట్లేదు, ఇది నా ఎక్స్పీరియన్స్ అంతే, మా ఎక్స్పీరియన్స్. దీనిపై ఉన్న ఏమంటారు గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి దీని మీ కార్ పైన అనేది. నేను ఎప్పుడు ఈ కార్ని ఎక్కినప్పుడు దీనికి చాలాసార్లు ఎవ్రీ టైం థ్యాంక్ యూ చెప్తాను. నీకు ఈ కార్కి ఎప్పుడు థ్యాంక్ యూ చెప్తా, ఎందుకంటే మనం దీన్ని వాడుతున్నాం, మన అవసరానికి పనికి వస్తుంది కాబట్టి, అది మన అవసరాన్ని తీరుస్తుంది కాబట్టి, మనకు ఫన్ ఇస్తుంది, అన్నీ ఇస్తుంది కాబట్టి, మనం అవసరపడిన జీవితంలో ఏదైనా మనకు పనికి వచ్చిన దానికి గ్రాటిట్యూడ్ అనేది తెలుపుకోవాలి. నాకు అది ఉంటుంది అనమాట. అందుకని నేను కార్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి కాబట్టి నా రివ్యూస్ని నా పర్సనల్ రివ్యూ ఇస్తున్నాను. నేను ఇది ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం అయితే కార్కి లేదు. ఇది ఓవరాల్గా నీట్గా లేదు, కొంచెం క్లీన్ చేయించలేదు కారు అంతే. చూడండి ఎట్లా ఉందో, పిల్లలు ఉంటారు ఇక తిని పడేస్తూ ఉంటారు మా పిల్లలు. ఒకసారి ఇంకా బ్యాగ్ చూద్దాం ఒకసారి, అదొక్కటి చూపిస్తా, బ్యాగ్ చూపిస్తే అయిపోతుంది. ఇప్పుడు మనకి ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేస్తే బ్యాగ్కి వెళ్తుంది. బ్యాక్ సైడ్ కూడా మనకు ఇది ఇచ్చారు వైపర్, ఇక్కడ బటన్ ఉంటుంది, ప్రెస్ చేస్తే బ్యాగ్ వచ్చేస్తుంది. కారు ఓవరాల్ కారు సూపర్. బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, వస్తు పడుతుంది, సామాను కూడా చాలా సామాను పడుతుంది. ఓకే, మీ కామెంట్స్ చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.